హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అషితాస్ కిచెన్. నేను మీ శైలజ. మనకి ఎండలు బాగా పెరిగినాయి కదండి. ఎండల్లో మనకి టీలు కాఫీలకు బదులుగా ఏమైనా జ్యూసులు తాగితే బాగుండు అనిపిస్తుంది కదా. అలా హెల్తీగా 2 రకాల జ్యూసులు నేను ప్రిపేర్ చేస్తున్నానండి. వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ జ్యూస్ కోసం నేను చక్కెర కేళీలు ఇంకా మస్క్ మిలన్ అంటాము కదా, అదేనండి. మన కర్బూజా అని కూడా అంటాము. ఈ కర్బూజాని ఇంకా చక్కెర కేళీలతోటి ఫస్ట్ జ్యూస్ని నేను ప్రిపేర్ చేస్తున్నాను. కర్బూజాని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని నేను హాఫ్ పోర్షన్ మాత్రమే తీసుకుంటున్నానండి. ఇదిగోండి, హాఫ్ పోర్షన్ తీసుకొని అందులో ఉన్న సీడ్స్ని ఈ విధంగా తీసేసుకోవాలి. ఎందుకంటే ఈ జ్యూస్ని మనం ఏమీ స్ట్రెయిన్ చేయం కాబట్టి అందులో ఉన్న గింజల్ని తీసేసుకోవాలి. ఇలా గింజలు తీసుకున్న తర్వాత దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి మిక్సీ జార్లో వేసినప్పుడు అడుగున నలగకుండా అక్కడొక ముక్క మిగులుతుంది అప్పుడప్పుడు అండి. అలా మిగలకుండా మొత్తం మెత్తగా సాఫ్ట్గా జ్యూస్ అయిపోతుంది. ఇలా కట్ చేసుకొని పైన ఉన్న ఈ స్కిన్ని కూడా తీసేసుకోవాలి. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. వీడియోస్ చూసిన వెంటనే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయటం వలన మా వీడియో అనేది చాలామందికి స్ప్రెడ్ అవుతుంది. మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. చూసారు కదా, ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత నేను 2 చక్కెర కేళీలు తీసుకున్నాను. ముందుగా కట్ చేసుకున్న కర్బూజాని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ చక్కెర కేళీని డైరెక్ట్గా నేను మిక్సీలోకే కట్ చేస్తున్నానండి. 2 తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ చక్కెర కేళీ కనుక మీకు అందుబాటులో లేదనుకోండి, ఇంట్లో మనకి మామూలు అరటిపండు ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుందండి. అందులో మన కర్బూజా ఒంటికి బాగా చలువ చేస్తుందండి, వేడిని తగ్గిస్తుంది. నేను 2 టేబుల్ స్పూన్ల బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు బెల్లం ఇష్టం లేకపోతే తేనెను కానీ షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 250 ml కాసి చల్లార్చిన పాలను తీసుకొని 250 ml యాడ్ చేసుకోవాలి. పాలు ఇష్టం లేకపోతే మీరు కొబ్బరి పాలను కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ ప్లేస్లో ఇలా మెత్తగా మనం జ్యూస్ ప్రిపేర్ చేసుకోవాలి. సాఫ్ట్గా నలిగిపోయిందండి. ఎందుకంటే ముక్కలన్నీ సమానంగా కట్ చేసుకున్నాం కాబట్టి పెద్దవి చిన్నవి కట్ చేసుకుంటే మనకి అడుగున కొంచెం చిన్న చిన్న ముక్కలు మిగిలిపోతాయి. ఈ విధంగా మనం జ్యూస్ని ప్రిపేర్ చేసుకొని పిల్లలకి ఇలా సర్వ్ చేసామనుకోండి, కర్బూజా ముక్కల్ని కట్ చేసి ఇచ్చి తినమంటే పిల్లలు తినరు కదా కొంతమంది. అలాంటి వారికి ఇలా మనము చక్కెరకేళి ఇంకా కర్బూజాతోటి జ్యూస్ ప్రిపేర్ చేసి ఇస్తే వద్దు అనకుండా కంపల్సరీగా ఇష్టంగా తాగుతారండి. చూస్తున్నారు కదా, పైనుంచి నేను నానబెట్టుకున్న బాదం పప్పుని ఈ విధంగా కట్ చేసుకొని టాపింగ్ కోసం వేసుకున్నాను. ఎంత సింపుల్గానో ప్రిపేర్ చేసుకున్నాం కదండి. టీలకి కాఫీలకి బదులుగా, లేదా పిల్లలు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసినా ఇలా ప్రిపేర్ చేసిస్తే చాలా హెల్దీ అండి. మన 2వ రకం జ్యూస్ని ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. మనం 2వ రకం జ్యూస్ కోసం నేను పైనాపిల్ ఇంకా గ్రేప్స్ని తీసుకున్నాను. మీ ఇంట్లో ఒకవేళ గ్రీన్ గ్రేప్స్ ఉన్న వాటిని కూడా తీసుకోవచ్చండి. ముందుగా పైనాపిల్ని కట్ చేసుకోవాలి. పైన ఉన్న పీల్ని రిమూవ్ చేసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ పైనాపిల్ శుభ్రంగా కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం 1 కప్పు వరకు గ్రేప్స్ని తీసుకొని శుభ్రంగా కడిగి వాటిని కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. పైనాపిల్ ముక్కలు, గ్రేప్స్ ముక్కలు. ఇప్పుడు నేను ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మా అత్తగారికి షుగర్ వేస్తేనే జ్యూసెస్లో ఇష్టమండి. అందుకని ఒక 3 టేబుల్ స్పూన్లు షుగర్ వేశాను. ఒక చిటికెడు ఉప్పు కూడా యాడ్ చేసి 1 గ్లాస్ వాటర్ని వేసేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. చూసారా ఎంత ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకున్నాం. 5-10 నిమిషాల్లో మనం ఈ 2 రకాల జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ జ్యూస్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. కంపల్సరీగా స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఇందులో ఉన్న పల్పుని మీకు ఒకవేళ స్ట్రెయిన్ చేయడం ఇష్టం లేదు, మేము ఇలాగే తాగుతామన్నా కూడా తాగొచ్చండి. కానీ పిల్లలు మాత్రం అస్సలు తాగరండి స్ట్రెయిన్ చేయకపోతే. ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకుంటే చూసారు ఎంత మంచి బేబీ పింక్ కలర్ వచ్చిందో. మన గ్రేప్స్ ఇంకా పైనాపిల్ జ్యూస్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.
చాలా హెల్దీ అండి. నేను నార్మల్ సాల్ట్ ఒక చిటికెడు వేసాను కదా, దాని బదులు మీరు మీ ఇంట్లో అందుబాటులో బ్లాక్ సాల్ట్ ఉన్నా కూడా నల్ల ఉప్పును కూడా వేసుకుంటే జ్యూస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పైనుంచి నేను ఈ విధంగా పుదీనా వేసి డెకరేట్ చేసుకున్నాను. పిల్లలకి ఇలా ఇస్తే వద్దు అనకుండా కంపల్సరిగా తాగుతారండి. ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అని ఏమీ లేదు. సమ్మర్లో టీలు కాఫీలకు బదులుగా ఇలా జ్యూసులను ప్రిపేర్ చేసుకొని తాగితే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. వీడియో చూసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మనకు సమ్మర్ స్పెషల్ జ్యూసెస్ ఎంత ఫాస్ట్గా చేసుకున్నామో చూసారు కదా.